మంత్రి లోకేష్ తో జనసూరజ్ నేత ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ భేటీ వెనుక కారణాలేంటి? టీడీపీ కోసం పీకే పనిచేయనున్నారా లేక జనసూరజ్ కోసం సలహాలు తీసుకోవడానికి లోకేష్ తో భేటీ అయ్యారా? లేదా తెలంగాణలో టీడీపీ పూర్వ వైభవం కోసం ప్రశాంత్ కిషోర్ టీం పనిచేయనుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ అంటేనే ఒక బ్రాండ్. ఆయన ఇప్పుడు స్ట్రాటజీలకు దూరంగా ఉంటున్నారు. కానీ గతంలో ఆయన వెలిగారు. 2014 ముందు బీజేపీకి పనిచేశారు. కేంద్రంలో బీజేపీ పవర్లోకి రావడంలో తన స్ట్రాటజీని అందించి దేశంలోనే టాప్ స్ట్రాటజిస్ట్గా పేరు తెచ్చుకున్నారు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత పీకే ఎన్నో రాష్ట్రాల్లో పనిచేశారు. క్రమంగా తన బ్రాండ్ను మరింత విస్తరించుకున్నారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో జగన్ కోసం ఆయన పనిచేశారు. జగన్ విషయంలో తనదైన పాత్రను పోషించారు. కానీ 2024కు వచ్చేసరికి ఎందుకనో జగన్కు దూరమయ్యారు పీకే. 2024 ఎన్నికల తర్వాత ఏపీ పాలిటిక్స్కు దూరంగా ఉంటున్నారు ప్రశాంత్ కిషోర్. కానీ ఇటీవలే మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. సెంట్రల్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యేందుకు వెళ్లారు ఢిల్లీ. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రిని కలవటానికి ముందుగానే లోకేష్ను కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ వచ్చారు. లోకేష్తో సమావేశమయ్యారు. ఇద్దరి మధ్య ఏం చర్చ జరిగి ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పనులు చేయటం లేదు. ఐపాక్ నుంచి కూడా పూర్తిగా ఆయన బయటకు వచ్చేశారు. టీడీపీకి ఆయన ఎప్పుడూ పని చేయనప్పటికీ లోకేష్ చంద్రబాబుతో మాత్రం సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. పీకే ప్రస్తుతం బీహార్ పాలిటిక్స్పై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. జనసురాజ్ పేరుతో బీహార్లో పార్టీ పెట్టుకుని రాజకీయ పోరాటం చేస్తున్నారు. నిత్యం జనంలో ఉంటూ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్. ఏ జాతీయ పార్టీకి ఇతర రాజకీయ పార్టీలతో కలిసి అడుగు వేయకుండా ఒంటరిగా పోటీ చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన స్థానాల్లో అభ్యర్థులు 3వ స్థానంలో నిలిచారు. ఇటీవల ఉద్యోగ నియామకాల విషయంలో జరిగిన అవకతవకల విషయంలో ఆమరణ దీక్ష చేసి ప్రజల్లో పీకే పేరు తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన గేమ్ చేంజర్ అవుతారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఈ తరుణంలో బీహార్లో బిజీగా ఉంటూనే సడన్గా ఆయన లోకేష్తో భేటీ కావటం రాజకీయంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీహార్ ఎన్నికల విషయంలో నారా లోకేష్తో ప్రత్యేకంగా చర్చించింది ఏమీ ఉండదు. కానీ మళ్ళీ ఏమైనా స్ట్రాటజీ గురించి లోకేష్తో పీకే చర్చించారా అన్న చర్చ జరుగుతోంది. అయితే టీడీపీకి అవసరమైనప్పుడు ఆయన రాజకీయ సలహాలు ఇస్తున్నారని కూడా చెబుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి పనిచేసిన రాబిన్ శర్మ ఇప్పటికీ టీడీపీకి పనిచేస్తున్నారు. అయితే తెలంగాణలో టీడీపీ పూర్వవైభవం సాధించేలా లోకేష్ సమాలోచనలు చేస్తున్నారట. అయితే రాబిన్ శర్మకు తెలంగాణలో పనిచేసిన అనుభవం లేకపోవడం, ఏపీతో పాటు తెలంగాణపై దృష్టి సారించేంత టైం ఆ టీం దగ్గర లేకపోవడంతో పీకే వైపు లోకేష్ మొగ్గు చూపుతున్నారట. ఈ విషయంలోనే మాట్లాడేందుకు పీకేను పిలిపించారన్న ప్రచారమూ జరుగుతోంది. ఎందుకంటే పీకేకు తెలంగాణలో రాజకీయంపై పట్టుంది. ఈ మేరకు ఆయన సూచనలు తీసుకునేందుకే పీకే లోకేష్ భేటీ జరిగిందన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం స్ట్రాటజిస్ట్గా పనిచేసేంత టైము పీకే దగ్గర కూడా లేదు. కానీ పీకేకు అనుబంధంగా ఉన్న ఒక యువ టీం సిద్ధంగా ఉందట. అయితే ప్రస్తుతం స్ట్రాటజిస్ట్గా పనిచేసేంత టైము పీకే దగ్గర కూడా లేదు. కానీ పీకేకు అనుబంధంగా ఒక యువ టీం సిద్ధంగా ఉందట. ఆ టీంకు బయట నుంచి ప్రశాంత్ కిషోరే గైడ్ చేస్తున్నట్లు ఒక టాక్ వినిపిస్తుంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఆ జట్టు రెడీగా ఉందట. ఈ మేరకు టీడీపీకి తెలంగాణలో పనిచేసేందుకు పీకే తరఫున యువ టీం రంగంలోకి దిగబోతుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే లోకల్ ఎలక్షన్స్ తర్వాతే జరిగే అవకాశం ఉందని సమాచారం. మరి ఇవన్నీ ఊహాగానాలేనా? నిజంగానే పీకేతో అదే విషయంపై లోకేష్ చర్చించారా? తెలంగాణలో టీడీపీ స్ట్రాటజీ ఏంటన్నది స్థానిక ఎన్నికల్లోపే ఒక క్లారిటీ అయితే రానుంది.